ఫోన్ ఏమరా ఫోన్ చేయరా రాని ఒక ఫోటో తీసుకో లచ్చన మేడం ఆగండి మేడం, మేము ఎంత మీడియా వాళ్ళే, మేము మమ్మల్ని నూకేస్తున్నారు. మేము ఎట్లా తీసుకుంటాం? ఎటు జరగమంటారు? ఎక్కడ తీసుకోమంటారు మేడం? మీరు నూకేస్తున్నారు కదా, తెలియదు కదా మేడం, చెప్తున్నాం కదా మేడం. మేము నూకేస్తున్నాం, మొత్తము నూకేస్తున్నాం అంటున్నా. మరి మేము ఇటు వచ్చినాం కదా మేడం, ఫోటో తీసుకుంటారు. ఆర్గ్యుమెంట్ మరీ ఓవర్ చేస్తున్నారు. మరి మీరు ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, కిందకి వచ్చినాక ఎప్పుడు సమాధానం. మరి లేకుంటే ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు అంటున్నా. బెదిరియాలే, నువ్వే నూకేస్తున్నావు. మొగలు అట్లా ముట్టుకొని నూకేయడం నీకు తెలియాలి. ఐడి కార్డు వేసుకొని రావన్నట్టు. రేపటి నుంచి మీరు ఈ ఐడి కార్డు ప్రోగ్రామ్ పెడితే వేసుకు అలా ఉంటేనే రమ్మను, లేకుండా మేము కూడా చెప్తాం వాళ్ళకు. మరి ఇప్పుడే ఇక్కడ శ్రీ రంగనాయక సాగర్ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇది ఈ సాగర్ సామర్థ్యం 3 టీఎంసీలు, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 2.44 టీఎంసీలు, ప్యాకేజీ నెంబర్ వచ్చేసి 11, ఎడమ కాలువ పొడవు వచ్చేసి 21.72 కిలోమీటర్లు, ఆయకట్టు 70,000 ఎకరాలు, కాల్వ సామర్థ్యం వచ్చేసి 512 క్యూసెక్స్, కుడి కాల్వ పొడవు వచ్చేసి 23.85 కిలోమీటర్లు, ఆయకట్టు వచ్చేసి 40,000 ఎకరాలు, కాల్వ సామర్థ్యం వచ్చేసి 3.9 క్యూసెక్లు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నేను నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలు. దీని పరిధిలో పూర్తి ఆయకట్టు 1,10,000 ఎకరాలకు ఆయకట్టు అసలు రావాలి. ప్రస్తుతం 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం నీరు అందుతుంది. ప్రయోజనం పొందే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హుస్నాబాదు, మానకొండూరు, జనగాము 10 మండలాలు, 84 గ్రామాలు ఈ నీటి వల్ల లబ్ధి పొందుతా ఉన్నాయి. ఈ నీటి విడుదలతో 166 చెక్ డ్యాములు కూడా నింపబడతాయి. ఇంకా కొంత పని జరిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే టార్గెటెడ్ మన సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్లి 100% రైతులకు 1,10,000 ఒకటి ఏదో టార్గెట్ ఉంది. అట్లా టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా 100% ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు కూడా కంగ్రాట్స్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.